ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అద్దె మేధావులు పెరిగిపోతున్నారని మనకు బ్రేకింగ్ న్యూస్గా వస్తుంది. ప్రతి పనికి కూడా ఒక కన్సల్టెంట్ని నియమిస్తూ అక్కడ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. బాబు ఫారెన్ టూర్కు సంబంధించి కూడా ఒక కన్సల్టెంట్ని నియమించుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రైస్ వాటర్ కూపర్ను బాబు ఫారెన్ టూర్కు సంబంధించి ఒక కన్సల్టెంట్గా నియమించినట్టు తెలుస్తోంది. మొత్తం 7 మిషన్ల ప్రాజెక్ట్ విషయంలో కూడా వరుసగా కన్సల్టెంట్లను నియమిస్తూ అక్కడ ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. దీనిపై స్పందించేందుకు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మనతో ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాంబాబు గారు, వరుసగా పనిచేయడానికి అంటే ప్రతి శాఖకి ఒక మంత్రిత్వ శాఖ ఉంది, ప్రతి శాఖకి మంత్రి ఉన్నారు, అలాగే ఆ శాఖ ఉద్యోగులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలామంది ఉన్నారు. కానీ ప్రతి పనికి కూడా ఒక కన్సల్టెంట్ను నియమిస్తూ పోతున్నారు. ఒకవైపు డబ్బు లేదు, లోటు బడ్జెట్ అంటారు, మరోవైపు ఈ తరహాలో కన్సల్టెంట్ నియమించుకోవడంపై మీ స్పందన ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి పనికి ఒక కమిటీ వేస్తున్నారు. ఆ కమిటీ కూడా రాజకీయ ప్రాధాన్యత ఉన్నటువంటి వ్యక్తులు కాకుండా ఆయనకి అంతకు ముందు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, లేకపోతే అంతకు ముందు వారితో లావాదేవీలు ఉన్న వ్యక్తులను కమిటీ వేస్తున్నారు రాజకీయంగా కూడా. అదేవిధంగా కన్సల్టెన్సీ కూడా ఏర్పాటు చేసుకునేటటువంటి ఒక పద్ధతి పూర్వం కూడా చంద్రబాబు నాయుడు గారు తన 9 సంవత్సరాల పరిపాలన కూడా ఇదే అవలంబించి వారికి కోట్లాది రూపాయల ఫీజు రూపంలో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటల్లోనే చెప్పాలంటే ప్రపంచానికి పాఠాలు నేర్చుకునేటువంటి వ్యక్తి నేను, నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అన్ని తెలుసు, అనుభవం అది అని చెప్పడానికి ఇంతమంది మేధావుల్ని కొనుక్కోవాల్సిన అవసరం ఉంది అని అడుగుతా ఉన్నా. అంటే మేధావులు సలహాలు తీసుకోవద్దని కాదు, కానీ వారి కన్సల్టెంట్ ఫీజులు లాక్స్ ఆఫ్ రూపీస్, క్రోర్స్ ఆఫ్ రూపీస్ పే చేసి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ ఆర్థికంగా ఎంతో ఒడిదుడుకులు గురవుతున్నటువంటి ఈ తరుణంలో కోట్లాది రూపాయలు వెచ్చించి మేధావుల్ని కొనుక్కోవలసినటువంటి అవసరం లేదు, సలహాలు తీసుకోవచ్చు. ఆయన చాలా అనుభవజ్ఞుడైన విషయం కూడా మొన్న ఆయన గెలవడంలో ఒకనొక అంశం. ఆయన చాలా అనుభవజ్ఞుడు, బ్రహ్మాండంగా తిరిగిరుగుతాడని కొంత మేరకు కొందరు నమ్మారు కాబట్టి కొంత పర్సెంటేజ్ ఆయన ఓట్లు పడ్డాయి. కానీ ఈయన ప్రతి దానికి కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకొని, రాజధాని ఏర్పాటుకి కూడా ఒక కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి దానికి కోట్లాది రూపాయలు ఇచ్చి, ఆయన సింగపూర్ వెళ్ళేదానికి కూడా ఒక కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకొని, ఈ విధంగా అందరినీ కూడా కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకొని ఒక అంతర్గతంగా అంటే ఈ పరిపాలనకు భిన్నంగా ప్యారలల్ గా మరొక పరిపాలన చేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది శ్రేయస్కరమైనది కాదు. ఇది కోట్లాది రూపాయలు వారు వెచ్చించడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కానీ, ఇక్కడ మంత్రివర్గంలో ఉన్నటువంటి సహచరులు కానీ వారందరినీ తరచములు పెట్టి చేస్తున్నటువంటి అంశాలుగానే కనిపిస్తా ఉన్నాయి. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈ పద్ధతిని, ఈ పోకడని మార్చుకోవాలి. 9 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు కూడా ఇదే విధమైనటువంటి పోకడలో ఆయన పోవడం జరిగింది. హైటెక్ పరిపాలన అన్నారు, వ్యవసాయదారులకి చాలా తీవ్రమైన నష్టం చేసేది, వారు వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తా ఉంటున్నారు, కానీ ఎక్కడ లాభసాటిగా అయ్యే పరిస్థితి కనిపిస్తా లేదు. ఇలాంటి అవకతవకలు అనండి, లేదా ఇలాంటి పద్ధతులు కానీ ప్రజాస్వామ్యంలో కొంతమేరకు అవసరమైతే అవుతాయి, కానీ అన్నిటి మీద ఆధారపడి చేయాలనేది సరైనటువంటి పద్ధతి కాదనేది మా అభిప్రాయం. దీన్ని పునరాలోచించుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఆయన పద్ధతి మార్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని నేను భావిస్తాను. థ్యాంక్ యూ రాంబాబు గారు.